ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇదే టెంట్లో అయితే ఉన్నాము. ఇగో ఒకసారి చూడండి, మొత్తము తడిసిపోయింది. ఇదంతా నైట్ పడుకున్నా ఇందులోనే మొత్తం తడిసిపోయింది. స్లీపింగ్ బ్యాగ్ అంతా దీన్ని ఎండేసుకోవాలి. నేను ఎంత చలిలో ఎంత మైనస్లో పండుకున్నానో మీరు అర్థం చేసుకొని ఉంటారు. ఇంకా దారుణం అసలు, ఇదైతే చాలా చాలా దారుణం. తడిసి మొత్తం కింద టెంట్ కింద కూడా మొత్తం తడిసింది. చూసారా ఫుల్గా కింద మొత్తం చల్లగా చలి 2 డిగ్రీలు. టూ మచ్. సో ఫ్రెండ్స్, ఇంకా అక్కడైతే క్యాంప్ మొత్తం తీసేసుకొని నేనైతే బయలుదేరాను. అండ్ ఇప్పుడు మన రైడ్ మొత్తం ఈ సముద్రపు అంచులో. సో ఈ విధంగానే ఉంటుంది అక్కడ. వా బ్యూటిఫుల్, అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఈ బీచ్ కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. గాలి బాగా వస్తుంది, నన్ను ఏమనొద్దు. సో మంచి ఇంకా ఇక్కడ నుండి నేను బయలుదేరి వెళ్తున్న యంగ్డాక్ సైడ్. యంగ్డాక్ పదండి. ఫుల్ గాలి అసలుకి దారుణంగా ఉంది పరిస్థితి. టెంట్ వేసినా కూడా కొట్టుకోవద్దు. అంత తుఫాన్ అంట. ఏ తుఫాన్ అంటే మొత్తం ఇట్లా గాలి తుఫాన్. చూడండి, ఆ మొత్తం కింద ముందర మొత్తం రోడ్డు పని మొత్తం మట్టి కొట్టుకోబోతుంది. అసలు అవ్వట్లేదు సైక్లింగ్ చేయడము. తప్పదు ఇక. నేను తొక్కాల్సిన అవసరం లేదు, పోతుంది అన్నట్టున్నది అప్పుడప్పుడు. ఒకసారి ఈ గాలి, ఒకసారి అటు గాలి. ఈ పక్కన వాటర్ కూడా ఉన్నాయి మంచిగా, నది వాటరు. అటు సైడ్ కూడా మంచి నది ఉన్నది. అండ్ ఈ నది మాత్రం ఓకే అప్ ఎక్కాలి ఇప్పుడు. అమ్మా, ఇక్కడ క్యాంపింగ్ వేసుకుందామంటే బయట నా ఛార్జింగ్స్ 3 పవర్ బ్యాంక్స్ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు ఫుల్ పవర్ లేదు. చూసి అండ్ చూడండి ఎంత బాగుందో లొకేషన్. ఆ వాటర్ చూడండి, బ్లూ వాటర్. సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఇంకా బయలుదేరాను. అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసుకున్నా ఎక్కడైనా స్నానం చేసి ఏమైనా హోటల్ ఇట్లా చూసుకోవాలని చెప్పేసి అనుకున్నా. కానీ ఎక్కడ హోటల్ దొరకలేదు. అండ్ హోటల్ ఉన్నది కానీ చాలా కాస్ట్లీ ఉంది. లైక్ 4,000 5,000 అవి ఉండే. ఇక అంత పెట్టుడు ఎందుకని చెప్పేసి డే 2 కూడా మళ్ళీ క్యాంపే వేసుకున్నా. ఇగో ఈ విధంగా ఇక్కడ వేసేసుకున్నా క్యాంపు వేసుకొని. ఇగో ఇక్కడే ఉంటాను ఇవాళ నైట్. ఇవాళ ఉండి రేపు పొద్దున్నే లేచి బయలుదేరేసి ఒక మంచి ప్లేస్కి అయితే చేరుకొని అక్కడ ఏమన్నా హోటల్ చూసుకొని రేపు ఫ్రెష్ అప్ అవ్వాలి. లేకుంటే పిచ్చిగా ఉండి అసలు కటింగ్ అవి వేసుకుందామని చెప్పేసి అనుకున్నా. గాలులు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి. నేను ఎంత స్పీడ్తో పోతున్నా అంత ఆపోజిట్గా గాలులు వీచుతున్నాయి. ఇటు సైడ్ పోవాలంటే వెనక సైడ్ హోటల్స్ ఉన్నాయి, కానీ 8 కిలోమీటర్లు పోవాలంటే దగ్గర 2-3 గంటలు అయినా పడుతుంది. అంత గాలి ఉన్నది. సో దానికోసం అని చెప్పేసి ఇంకా ఇక్కడ నేను సెట్ చేసుకున్నా. ఇక్కడే ఇంకా ఇవాళ నైట్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఐ థింక్ స్టిల్ వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ కంటెంట్ ఏమి ఇవ్వట్లేదు. ఎంతైతే అవసరమో అంతే ఇస్తున్నా. నైట్ బాగా నిన్న నైట్ ఏమైందంటే, నిన్న నేను ఎక్కడైనా రూమ్ తీసుకొని ఇంకా స్నానం చేద్దాము, కొంచెం ఫ్రెష్ అప్ అవుదాము, ఛార్జింగ్స్ పెట్టుకుందాము అది ఇది అనుకున్నా. నాకు అసలు వీలు అవ్వలేదు, రూమ్ దొరికిన ఎంత 4,000 5,000 ఉన్నాయి ఇక్కడ. కష్టం అని చెప్పేసి అనుకున్నా. స్నానం చేయలేదు, 2 days అవుతుంది. ఇవాళ నా 2nd డే. ఇక తర్వాత నైట్ ఇక్కడే పడుకున్న తర్వాత అంటే ఇక్కడ చేసి పోతుంటే ఒక క్యాంప్ దొరికింది. క్యాంప్ అంటే ఒక ప్లేస్ దొరికిన తర్వాత సరే ఇక్కడ క్యాంప్ వేసుకుందామని చెప్పేసి క్యాంప్ వేసుకున్నా. అదృష్టవశాత్తు ఈ పైన రూఫ్ ఉంది కొంచెము, లేకుంటే చలికి వచ్చేటువంటి గాలి కూడా చాలా విపరీతంగా ఉంది. 18 కిలోమీటర్ల స్పీడ్ తోటి గాలి కొడుతుంది. నేను వెళ్ళేదే ఒక 15-14 కిలోమీటర్ల స్పీడ్ తోటి ముందుకు వెళ్తే 18 కిలోమీటర్ల స్పీడ్ తోటి వెనక్కి నెడుతుంది. ఇంకా నాకు అవ్వలేదు. ఆ తర్వాత నేను ఏం చేశాను అంటే ఇట్లా కాదని ఇక్కడ వేసుకున్నా. నైట్ వాన కూడా పడ్డది. టెంపరేచర్స్ ఆర్ సో లో అన్నట్టు. నైట్ ఒక అతను వచ్చి ఈ హీట్ ఇచ్చిండు. ఇది ఏంటో తెలియదు కానీ హీట్
జస్ట్ ఇట్లా బాడీకి పెట్టుకుంటే బాడీ మొత్తం వేడిగా అయిపోతుంది ఆ ప్లేస్లో. సో ఇదైతే ఇచ్చిండు, అది చాలా బాగుంది. ఆ తర్వాత అతను నైటు అతను నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు. అతను నైట్ నాకు కిమ్చి నూడిల్స్ ఇచ్చిండు, 2 కిమ్చి నూడిల్స్. సో ఈ కిమ్చి నూడిల్స్ అయితే నువ్వు చేసుకో అంటే వాటర్లో వేడి చేసుకున్న వాటర్లో వేసేసామనుకోండి ఇంకా మనకు కడుపు నిండిపోద్ది అన్నట్టు. సో ఇవి ఇచ్చిండు, వీటిని అయితే మంచిగా తినొచ్చు ఆకలి అయితే అని చెప్పేసి అనుకున్నా. చాలా కేర్ చూపెట్టిండు. చాలామంది ఎవరో అన్నారు సౌత్ కొరియా పీపుల్ దే హేట్ ఇండియా అని చెప్పేసి. నో యార్, they love Indians. No, they love Indians and they love everyone. మనం మంచి పని చేసినప్పుడు మనకు కంపల్సరీ మంచి ప్రేమలే దొరుకుతాయి, అట్లా ఎప్పుడు అనుకోవద్దు. నా పవర్ బ్యాంకులు అన్నీ ఫుల్ అయి ఉండాలి అనుకున్నా, కానీ ఇక 2 పవర్ బ్యాంకులు అయితే ఫుల్ అయిపోయినాయి. ఇంకొక పవర్ బ్యాంక్ అయితే ఇంకా ఫుల్ అవ్వలేదు. ఇది ఒకటి, ఇది నైట్ తెచ్చుకున్న మధ్యలోనే మేబీ ఫుల్ ఛార్జింగ్ చూపెడుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం రైడ్. ఇలా వేసాం కదా పళ్ళు ఇంకొని మొత్తం అయితే మన బుద్ధ టెంపుల్లో ఇచ్చిన నూడిల్స్ అయితే ఉన్నాయి. ఇవి అవి తినాలి. కొంచెం నీళ్ళు అయితే వేడి చేసుకుంటాను. వేడి చేసుకుని ఇలా పోసినాం అనుకోండి కథం. ఇక చూద్దాము, చూసేసి ఇక ఫ్రెష్ అప్ అయి పోదాం. ఇక పళ్ళు అయితే తోముకుంటున్నా. సో మా అంకు గారు ఇచ్చిన నూడిల్స్ అయితే ఇవి ఇందులో వాటర్ పోసుకుంటే వేడి వాటర్ మనకు సూప్ అయిపోద్ది అండ్ ఈజీగా మనం తాగేయచ్చు మంచిగా. నీళ్ళైతే ఇంకా బాగానే వేడికి కావాలి, అప్పుడే బాగుంటాయి. వేసేద్దామా? ఇదిగో ఫ్రెండ్స్, ఇవి నూడిల్స్ చూద్దాం. వేడి నీళ్ళలో వేసిన అయినాయి అంటే ఇంక అయితలేవు. మరి ఇంకెంత టైం పడుతుందో తెలియదు. కొద్దిసేపు పక్క పెట్టేసి తిందాం. ఇక భయపడ్డా ఫ్రెండ్స్ ఇవి అవుతాయా లేవా అని. సో ఇవి వచ్చి చాలా స్మూత్గా నీట్గా అయినాయి చూడండి మీరు. ఇవి వచ్చేసి రైస్ నూడిల్సే అన్నట్టు, రైస్తో తయారు చేసిన నూడిల్సే. మనకు పొద్దున్నే కార్బోహైడ్రేట్స్ దొరికినట్టే బ్రేక్ఫాస్ట్లోకి. వేసేద్దామా? ఇంకా ఐఎమ్ గోయింగ్ సోల్ బాయ్. థ్యాంక్ యూ. ఇతనే నైట్ మనకైతే హెల్ప్ చేసింది. సారంగే థ్యాంక్ యూ. గుడ్ కిమ్చి గుడ్. సో నైట్ చాలా ప్రేమగా చూసుకున్నాడు, చాలా బాగా చూసుకున్నాడు. నిజంగా చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఇతనికి. రియల్లీ థ్యాంక్ యూ. అండ్ soul with the phone. My phone number? Phone number. సో ఈ విధంగా సముద్ర తీర ప్రాంతాలలో మనం వెళ్తాం. అలాగనే చేపలను బట్టి ఎండబెట్టిరు. చూడండి, వీళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. పట్టిన చేపలను అయితే వీళ్ళు మంచిగా నీట్గా ఎండబెడతారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చాలా చేపలు ఉన్నాయి. మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నారా, బాస్కెట్ నిండా కూడా అట్లే ఉన్నాయి. ఇదేంటిది చేపన? ఇది వచ్చేసి డక్కు కూడా ఎండబెట్టారు అన్నట్టు. సో ఇది మొత్తం టోటల్గా ఈ విధంగా వీళ్ళు ఎండబెడతారు సముద్ర తీర ప్రాంతాల్లో. యంగ్ డక్ అనే ప్లేస్లో ఇది. కోస్టల్ ఆల్వేస్ విపరీతమైన గాలి, బ్రహ్మాండమైన కొండలు. BTS ఉన్నది, BTS ఫర్ ఎవర్ అని చెప్పేసి, BTS యంగ్ ఫర్ ఎవర్ అని చెప్పేసి. జేంజియాంగ్ హార్బర్ 8 కిలోమీటర్స్. అండ్ ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ కూడా ఉన్నది. సరే అమ్మ, మళ్ళీ చేస్తాను. హలో, ఇండియా ఇందో సైక్లింగ్ ఇందో
వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, చైనా, జపాన్, కొరియా. సో రోడ్ మీద పోతాండ పిలిచి నాకు ఫుడ్ ఆఫర్ చేసిరు అండ్ మంచిగా ఇగో చూడండి అండ్ చాలా బాగా మాట్లాడుతున్నారు అండ్ ఒక ఫ్లాగ్ గురించి థ్యాంక్ యూ కమ్ సమ్మిదా సో రియల్లీ హ్యాపీ. సో చెప్పాను కదా యాంగ్డోక్ నుండి మొత్తం ఈ కోస్టల్ వే మొత్తం ఏంటంటే అప్పుడు అతను చెప్పినప్పుడు నేను ముత్యాలు అనుకున్నా, కాదు పెద్ద పెద్ద జైంట్ క్రాప్స్ కింగ్ క్రాప్స్కి ఇది చాలా ఫేమస్ అని చెప్పేసి నాకు చెప్పిండు అతను. చూడండి ఇక్కడ కొన్ని నత్తగుల్లలు అవన్నీ ఉన్నాయి అండ్ తర్వాత ఇక్కడ కొన్ని చేపలు ఉన్నాయి. ఆ తర్వాత ఇగో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ సముద్రం ఒడ్డులో ఉండే మొత్తం చేపలు ఇవన్నీ చాలా ఫేమస్. ఈ చేపలు మొత్తం పడి ఉన్నాయి, అట్లా పడుకొని ఉన్నాయి, అదేంటో నాకు అది అర్థమవుతుంది ఈ చేపలు. అండ్ ఇంకా మీరు మెయిన్ విషయానికి వస్తే ఇక్కడ క్రాబ్స్ ఉన్నాయి, ఈ కింగ్ క్రాబ్స్ అని చెప్పేసి అంటారు వీళ్ళు. ఇవి చాలా చాలా పెద్ద క్రాబ్స్, చూడండి ఎన్ని క్రాబ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాబ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇవి గోల్డెన్ క్రాబ్స్ ఉన్నాయి అండ్ వీటన్నిటిని పెంచుతారు. అండ్ ఒక్కొక్క క్రాబ్ $100 ఉంటుంది అని అంటే నేను అసలు నమ్మలేకపోయినా, కానీ $100 కాస్ట్ పెట్టి తినేంత ఓపిక లేదులేండి. కానీ మనకు జస్ట్ చూపెడతామనేసి చేసింది ఇక్కడ. ఇవన్నీ చేపలు లైవ్, ఏది కావాలంటే అదైతే వండి వాళ్ళైతే మనకైతే వడ్డించడం జరుగుతుంది. సో టోటల్గా మొత్తం ఈ దారి మొత్తం ఈ సముద్ర పంచ్ మొత్తం నేను ఇంకా 300 కిలోమీటర్లు సముద్ర పంచ్లోనే సైక్లింగ్ చేసుకుంటే నార్త్ కొరియాకి రీచ్ అవుతా. నార్త్ కొరియాకి రీచ్ అయ్యి అక్కడ కిమ్ అవతలకు వస్తే మాట్లాడి మళ్ళీ సౌత్ కొరియాలోకి ఎంటర్ అవుతా అన్నట్టు. అది సరే పోదాం. సో ఫ్రెండ్స్ చాలా చల్లగా ఉంది. నేనైతే ఇక్కడ ఒక దగ్గర సముద్రం పక్కన అయితే క్యాంప్ వేసాను, ఇంకా పడుకోవాలి. అండ్ చాలా విపరీతమైన గాలులు, అవి నా వల్ల కాలేదు. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ తట్టుకోలేక ఇక్కడ క్యాంప్ వేసుకున్నాను, ఇక పడుకుంటా. పొద్దున్న లేచి మళ్ళీ స్టార్ట్ కావాలి రైడు. ఎడిట్ చేశాను, వీడియో ఎడిట్ చేసేసి అప్లోడ్ పెట్టిన. ఇంకా చాలా చల్లగా ఉంది, ఏం మాట్లాడాలి కూడా అర్థం అవ్వట్లేదు. బయటికి వెళ్ళి ఏమైనా తినేసి వచ్చి మళ్ళీ పడుకుంటా. ఇంకా గుడ్ నైట్ ఫ్రెండ్స్. చాలా చల్లగా ఉన్నాయి. ఇంకా స్టార్ట్ అయిపోయింది రైడ్. అన్నీ సర్దేసుకున్నా మొత్తం, ఇదంతా క్యాంప్ అంతా సర్దుకొని మళ్ళీ ఇదంతా సైకిల్ మీద పెట్టుకొని పోవడం అనేది చాలా పెద్ద పని. కానీ చల్లగా అట్లే ఉంది. కానీ సూర్యుడు వచ్చిండనే బయలుదేరుతున్నా, లేకుంటే అసలు బయలుదేరిపెట్టాను ఇవాళ. అంత చల్లగా ఉంది. అయినా కూడా మీకు గాలి తెలుస్తుంది కావచ్చు, చాలా దారుణంగా గాలి అయితే వస్తుంది. ఇంకో అటు చూడండి పడమటి కొండలు నునుపు అన్నట్టు ఆ మొత్తం 10-15 కొండలు ఉన్నాయి ఇట్లా. వాటిని అన్నింటినీ దాటుకుంటూ పోవాలి. సో ఎట్లుంటుందో ఫుల్ కష్టంగా అయితే ఉంటుందని చెప్పగలను. ఈ రోడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలుకి. ఈ పక్కన సముద్రము, చెట్లు, అండ్ ఇటు సైడ్ మొత్తం ఆర్ట్స్ వేసిరు, ఫిష్ వేవ్స్ పైన ఫిషెస్ పైకి వెళ్ళి ఇట్లా జంప్ చేసుకుంటూ వెళ్తున్నట్టు. అండ్ ఈ రైడ్ కూడా ఈ కొండల పక్కన ఇది ఒక సపరేట్ సైకిల్ ట్రాక్ లాగా ఉంది. సో ఈ విధంగా నేను వెళ్తున్నా, చాలా బాగుంది కదా చూడడానికి. ఇక్కడ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ వెదర్ ఉందో, అంతే గాలి కూడా ఉన్నది. వావ్, సో నైస్, ఇట్స్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఎంత బ్యూటీ ఉంది కదా అసలుకి, చాలా బ్యూటీ. సో ఇంకా ఆకలి అవుతుంది అండ్ 12 అవుతుంది. తర్వాత దీంట్లోకి ఇక్కడ సెలూన్ ఉండే చేయించుకుందామని అనుకుంటే ఆదివారం పూట బంద్ చేసిరు. ఆదివారం పూట అన్ని క్లోజ్ ఉంటాయి కావచ్చు. అరే ఇక్కడ మంచిగా కూర్చొని కూడా తినొచ్చు, చాలా నీట్గా కింద కూర్చొని తినేటట్టు ఉన్నది. ఇక్కడ కూర్చోమంటావా? గిడ కూర్చోవద్దా కాక, గిడ కూర్చుంటా. ఇన్ని కూర్చోవాలా? ఏమున్నాయంటే వామో ఏంది రేట్లు గింతున్నాయి, 10, 45,000, 50,000 అంటే 3,000 రూపాయలు. నన్ను ఇప్పుడు అడగైనామంటావేంది ఈ తిండి? సరే కాక తీసుకురా, మెనూ ఏమున్నది ఏమో. సరే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చూసుకొని తిందాం. సో ఇక్కడ ఆగినాయి కదా, ఈ ఫుడ్ అయితే ఇచ్చారు. ఇదేంటో ఇవేంటిది బొక్కలు, ఏం బొక్కలు రా ఇవి, ఏం బొక్కలు ఇంత దొడ్డుగా ఉన్నాయింది రా బాబు.
ఫుడ్ చూపెట్టు అంటారు కదా, సో కాబట్టి మీకోసం ఫుడ్ ఇది చాప్ స్టిక్ కూడా వస్తలేదు బొక్క, అంత పెద్దగా ఉంది. ఇది ఓకే ఇదేంటో. అండ్ కొంచెం డ్రైడ్ ఫిష్ ఇచ్చారు, ఇది కంపల్సరీ బాగుంటుంది. ఐ లవ్ దిస్ ఫిష్. ఓకే ఇది వచ్చేసి హాట్ డాగ్ 핑크. ఓకే అది అల్ల పోసుకుంటాను. ఓకే హాయ్. 그럼 나쁘지. చైనా China, Korea. కొరియా 재패. 쪽파리. Japanese. What is your name? What is your name? Your name? Nama. 네. Nam. 이름. Nama. 한국말로, 아니. 정말로. 정말. Chummalo. 최빙첸. Chu Wing Chen. 네. Yana. 아니.全春燕. Chen Chun Yen. 어유, 우와 발음 최고다. బాగా వలుగుతున్నాడు. And your name? 야마모토. Yamamoto. Nice. 나이스. 나이스. Ranjit. 말했지. 아이언지? Ranjit. 란지. Good. 자기 이름이 란짓. Ranjit. 된다고. Indo. 인도. 인도네시아. No. China. Indo. 인도. నేను ప్లేట్లో ఉన్నది మొత్తం తిన్నా అని చెప్పేసి వీళ్ళు షాక్ అవుతున్నారు. మొత్తం ఏది కూడా వదిలేపకుండా థ్యాంక్ యూ అది వావ్ అని చెప్పేసి అంటున్నారు. దట్స్ ఇట్. మొత్తం కూడా తినాలి మనం, ఫుడ్ వేస్ట్ చేయకూడదు, అది ఏదైనా కూడా. కమ్స్ మీద కుప్పాయ్ అంటే మిస్ యూ అంటాను అన్నట్టు. కమ్స్ మీద బాయ్ ఊకో థ్యాంక్ యూ. సో 5 days అవుతుంది స్నానం చేయక, ఇంకా 4 days అవుతుంది స్నానం చేయక. ఎక్కడైనా నేను రెస్ట్ తీసుకోవాలి అని అనుకున్నా. అండ్ ఇక్కడ హోటల్ చూసుకున్నా, ఎందుకంటే ప్రతి దగ్గర హోటల్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇక్కడ ఒక్కదే 3,000 రూపాయలకి ఏమో ఉన్నది. సో దానికోసం అని చెప్పేసి ఇది హోటల్ కూడా కాదు, ఇక్కడైతే తీసుకున్నా నేను. అండ్ లోపల సైకిల్ పెట్టాలి, పెట్టి లోపలికి ఎంటర్ అవ్వాలి, ఫ్రెష్ అప్ అయిదాము అని చెప్పేసి. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెష్ అప్ అయిదాం. ఫ్రెష్ అప్ అంటాం, చెక్ ఇన్ అయిదాం ఫస్ట్.